ముహూర్తాలకు సంబంధించినటువంటి విషయాలలో ఈరోజు గర్భధారణ గురించి తెలుసుకుంటున్నాము. గత కొన్ని వీడియోలలో గృహ ఆరంభం గురించి, గృహ ప్రవేశం గురించి తెలియచేయడం జరిగింది. ఇప్పుడు గర్భధారణ గురించి తెలుసుకుందాము. ఈరోజు తారాబలం కుదిరితేనే మాత్రమే మీరు ఈ యొక్క ముహూర్త నిర్ణయం చేసుకోవచ్చు. ఏదో నేను నక్షత్రములు చెప్పారు కాబట్టి, ఆ నక్షత్రములు మంచివి అనుకోవడం కాదు. మీ నక్షత్రానికి అనుకూలమా కాదా అని చూసుకొని తదుపరి ఏ నక్షత్రం అయితే బాగుంటుందో ఆ సమయంలో ముహూర్త నిర్ణయం చేసుకోవడము ఉత్తమము. గర్భధానము కొరకు 2, 3, 5, 7, 10, 13 తిథులు మంచివి. ఆదివారము, సోమవారము, బుధవారము, గురువారము, శుక్రవారములు మంచివి. రోహిణి, మృగశిర, పునర్వసు, పుష్యమి, ఉత్తరస్త్రయం, హస్త, చిత్త, స్వాతి, అనురాధ, మూల, శ్రవణము, ధనిష్ట, శతభిషము, ఆరుద్ర ఈ నక్షత్రములు యందు మంచిది. శుభ లగ్నములలో నిర్ణయం చేయడము మంచిది. సంధ్య, పర్వ, ప్రదోష, వ్రత సమయాలలో ఈ యొక్క ముహూర్తము పెట్టుకోకూడదు. కాబట్టి ఇవన్నిటిని కూడా క్షుణ్ణంగా మీరు ఒకసారి విని, మీ నక్షత్రానికి తారాబలం సరిపోయిన రోజున ముహూర్త నిర్ణయం చేసుకోవచ్చు.